అసలు ప్రేమ అంటే ఏంటి? వదులుకోవడం అంత ఈజీగా? నిజంగా ప్రేమిస్తే అంతలా బాధపడాలా? ఒకరు మనల్ని వద్దు అనుకుంటున్నా పిచ్చి వాళ్ళలాగా వెంట పడతాం. అంతేందుకు, వాళ్ళ ప్రేమని పొందడం కోసం నిన్ను నువ్వు కోల్పోతావు, అబద్ధాలు ఆడతావు, నీ ఇష్టాలను వదులుకుంటావు, చివరికి ప్రేమించేలా చేస్తావు. కొన్ని రోజులు బాగానే ఉంటారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, కలిసి ఉంటారు. ఆ తర్వాత ప్రియారిటీస్ మారిపోతే ఎఫర్ట్స్ ఉండవు, గొడవ పడతారు, చివరికి వదిలేద్దాం అనుకుంటారు. అంటే ఏంటి ఇప్పుడు? విడిపోతారా? వదులుకోవడం అంత ఈజీయా? దీనికోసమా నిన్ను నువ్వు కోల్పోయావు, అబద్ధాలు ఆడావు, నీ ఇష్టాలను వదులుకున్నావు? విడిపోవడం కోసమా? 4 ఏళ్ళు లవ్ చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసి ఉందాం అనుకుని ఇప్పుడు ప్రాబ్లం వస్తే వదిలేస్తారా? మర్చిపోవడం అంత ఈజీయా? అలాంటప్పుడు ప్రేమించుకోవడం దేనికి? కలిసి ఉండడం దేనికి? ఒకరినొకరు అర్థం చేసుకోవడం దేనికి? నువ్వు టైంపాస్కి చేసి ఉంటావు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని వదిలేసి ఉంటావు. మరి అవతల వాళ్ళ పరిస్థితి ఏంటి? వదిలేయడం, వదులుకోవడం అంతా నీ ఇష్టమేనా? ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోరు, మనకు సెట్ కాదు, నీకు ఉద్యోగం లేదు, ఇలా వదిలేద్దాం అనుకునే దానికి 100 కారణాలు ఉన్నాయి నీ దగ్గర. కలిసి ఉండడానికి ఒక్క కారణం దొరకట్లేదా? అయినా కలిసి ఉండడానికి కారణాలు ఎందుకు? ప్రేమిస్తున్నాను ఒక్క మాట చెప్తే సరిపోదా? చూసుకుంటే తన ఆలోచనల్లో కూడా లేవు నువ్వు. మరి నీ జ్ఞాపకాల్లో తనకెందుకు చోటిచ్చావో అర్థం కాదు.